శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దానికి కష్టం వస్తే ఈ పనులన్నీ పాడగును. మిత్రుడు విజిగీషు యొక్క మిత్రులు స్థిరంగా ఉండినట్లు చేయును, శత్రువులను నశింపచేయును. మిత్రుడు వ్యసనగ్రస్తుడైతే ఈ కార్యములన్నీ చెడిపోవును. రాజు వ్యసని అయితే సమస్త కార్యంలో చెడిపోవును. కఠినంగా మాట్లాడి ఇతరుల మనసు నొప్పించుట, కఠినంగా శిక్షించుట, అర్ధదూషణం, మద్యపానం, స్త్రీ లంపటత్వం, వేట, జూదం ఇవి రాజవ్యసనాలు. సోమరితనం, మొండితనం, దర్పం, ఏమరపాటు, అకారణ వైరం పైన చెప్పిన రాజవ్యసనాలను, సచివునికి దుర్వ్యసనాలు, అనావృష్టి, రోగాది పీడలు రాష్ట్ర వ్యసనాలు. యంత్ర ప్రాకార పరిఖాదులు పాడగుట, అస్త్రశస్త్రాల కొరత, గడ్డి కట్టెలు, అన్నము క్షీణించుట ఇవి దుర్గ వ్యసనాలు. చెడ్డ వ్యయం మండలం నందు అనేక స్థాపనములందు కొంచెం కొంచెం ఉంచుట, రక్షకులు మొదలగు వారు భక్షించి వేయుట, పోగు చేయకుండుట, చోరులచే అపహరించబడుట, దూర ప్రదేశం నందు ఉంచబడుట ఇవి కోశ వ్యసనాలు. నాలుగు మూలల నుండి ముట్టడించబడుట, సరైన సమ్మానం లభించకపోవుట, భరణ పోషణాలు సరిగా లేకుండుట, చాలామంది రోగగ్రస్తులు కానీ, అలసిపోయిన వారు కానీ, కొత్తగా వచ్చిన వారు కానీ ఉండుట, పూర్తిగా ఓడిపోవుట, ముందుకు వెళ్ళు వేగము కుంఠితమగుట, చాలామంది నిరాశాపీడితులగుట, అయోగ్య ప్రదేశంలో ఉండుట, దుష్టుడగు పార్శ్వగ్రాహుని సైన్యం వెన్నంటి వచ్చుట ఇట్టి దురవస్థ బలవ్యసనం. దైవపీడితుడు, శత్రుసేనాక్రాంతుడు, కామక్రోధాదియుక్తుడు ఒక వ్యసనగ్రస్తుడైన మిత్రునికి తగు ఉత్సాహం సహాయం ఇచ్చినచో అతడు యుద్ధోద్యతుడై శత్రువులపై విజయం సాధించగలడు. అర్ధదూషణం, వాక్పారుష్యము, కఠిన దండము ఈ మూడు క్రోధజ వ్యసనం. వేట, జూదం, మద్యపానం, స్త్రీ సంఘం ఈ నాలుగు కామజ వ్యసనాలు. వాక్పారుష్యము ఇతరులకు ఉద్వేగం కలిగించి అనర్ధహేతువగును. ధనహరణం, తాడనం, వధ అని మూడు విధములకు దండం సిద్ధించని కార్యమును సిద్ధింపచేయునుగాక గాన సత్పురుషులచే శాసనమని చెప్పబడుతోంది. దాన్ని యుక్తిపూర్వకంగా ప్రయోగించాలి. యుక్తమగు దండమును విధించు రాజును ప్రశంసిస్తారు. క్రోధవశుడై కఠిన శిక్ష ఇచ్చువానిపై ప్రజల్లో ఉద్వేగం కలుగును. ఆ విధంగా ఉద్విగ్నులైన వారు శత్రువును శరణు వేడుదురు. దానిచే వృద్ధి పొందిన శత్రువు రాజును నశింపచేయును. దూషణీయుడకు ఒక వ్యక్తికి అపకారం చేయుటకై అతని వల్ల లభించవలసిన గొప్ప ప్రయోజనానికి విఘాతం కలిగించుటకు అర్ధదూషణం అని పేరు. వేట వల్ల పరిగెడుతున్న వాహనం నుండి పడట, ఆకలి దప్పుల వలన శ్రమపడట మొదలగు దోషములు కలుగును. దాగి ఉన్న శత్రువు ఎవడైనను చంపివేయటకు కూడా అవకాశం ఏర్పడను. అలసటను జయించుటకే రాజు ఏదైనా అసురక్షితముగా అరణ్యమందే వేటాడవలను. జూదంతో ధర్మార్థముల నాశము, ప్రాణములు పోవట మొదలగు దోషములు కలుగును. కలహము వచ్చును. స్త్రీ వ్యసనము కలవారి పనులన్నీ చాలా విలంబనమున జరుగును. ధర్మార్థములకు కూడా హాని కలుగును. మద్యపాన వ్యసనం వలన ప్రాణాపాయం కూడా కలగవచ్చును. మత్తులో ఉన్నవాడు కర్తవ్యాలు తెలుసుకొని జాలడు. సేనా నివాసం ఎచట నెలకొల్పవలనో తెలిసినవాడు శుభాశుభ శకునముల జ్ఞానం కలవాడు శత్రువుపై విజయం సాధించగలడు. సేనా నివేశం మధ్యయందు రాజు కోసంతో ఉండవలను. రాజు భవనానికి నలువైపులా చుట్టి మౌల, పితృపితాది మహాది క్రమమును వచ్చిచున్న సైన్యము, భృత జీతమిచ్చి ఏర్పరచుకున్న సైన్యము, శ్రేణి, జానపదుల లేదా సాలెవారు మొదలగు శిల్పుల సేన, మిత్రసేన, శత్రుసేన, రాజుకు లొంగిన శత్రువుల సేన, ఆటవికులు వీరి నివేశములు ఏర్పరచాలి. 4వ వంతు సేన యుద్ధ సన్నద్ధులై సేనాపతిని ఎదుట ఉంచుకొని నివేశమునకు బయట రాత్రి అంతా తిరగాలి. వాయుతుల్య వేగం గల అశ్వాలను అధిరోహించి అశ్వికులు సరిహద్దుల వరకు వెళ్ళి శత్రువుల పరిస్థితులు కనిపెట్టాలి. రాజాజ్ఞానుసారమే ఎవరైనా నివేశంలోనికి వచ్చుట, బయటకు వెళ్ళుట జరగాలి. సామధాన దండ భేద ఉపేక్ష ఇంద్రజాల మాయలను 7 ఉపాయముల ప్రయోగములచే శత్రువు వశమగను. ఎదుటివాని ఉపకారం వర్ణించుట, తమ పరస్పర సంబంధ బాంధవ్యాదుల ప్రకటించుట, గుణములు కీర్తించుట, మధురంగా మాట్లాడుట, భవిష్య లాభం ఉద్ఘాటించుట, నేను నీవాడను అని చెబుతూ ఆత్మసమర్పణం చేయుట ఇవి సామము అని 5 విధాలు. ఎవని వద్ద నుండి అయినా లభించిన ఆసారం సారాసారమగు పదార్థం అతనికి ఆ విధంగానే తిరిగి ఇచ్చివేయుట దానంలోని మొదటి భేదం. తాను ఇవ్వకుండగానే ఎదుటివాడు ఏదైనా ధనం తీసుకుంటే దాన్ని అనుమోదించట 2వ భేదం. అపూర్వ ద్రవ్యదానం 3వ భేదం. ఒకరిని మరొకరి నుండి ధనం తీసుకునమని ప్రేరేపించుట 4వ భేదం. ఇవ్వవలసిన ధనం తీసుకొనకుండుట 5వ భేదం.
స్నేహాన్ని నశింపచేయుట, పరస్పర కలహం సృజించుట, బెదిరించుట, ఇవి భేదంలోని 3 విధములని భేదజ్ఞులు చెప్పుదురు. చంపుట, ధనం అపహరించుట, బంధన తాడనాదుల ద్వారా పీడించుట అని దండభేదములు 3. ప్రకాశవధ, అప్రకాశవధ అని వధ 2 విధములు. అందరికీ ద్వేషపాత్రుడైన వారిని ప్రకాశంగా వధించవలెను. ఎవరిని చంపుటచే ప్రజలు ఉద్వేగం చెందుదురో, ఎవడు రాజప్రియుడో, అధిక బలశాలియో, ఎవడు రాజహితానికి భంగం కలిగించినో వారిని రహస్యంగా చంపవలెను. విషప్రయోగం చేత కానీ, అగ్నిప్రయోగం చేత కానీ, రహస్యంగా ఇతరులచే అస్త్రప్రయోగం చేయించి కానీ, స్ఫోటలను పుట్టించి పదార్థములను శరీరానికి లేపం చేయించుటచే కానీ, రాజ్యశత్రువులను రహస్యంగా నశింపచెయ్యాలి. జాతి మాత్రంచే బ్రాహ్మణుడైన వారిని కూడా ప్రాణదండం ఇయ్యక సామంచే వశం చేసుకొని ప్రయత్నించాలి. ప్రియంగా మాట్లాడుట, సామం చిత్తమందు అమృతసేకం చేసినట్లు సామప్రయోగం చెయ్యాలి. ఎదుట ఉన్న వాటిని ప్రేమతో తాగివేయుచున్నట్టు చూచుచు అమృతం వర్షించినట్లు మాట్లాడాలి. అసత్యమైన దోషారోపణకు గురి అయిన వారు, ధనలుబ్ధులను పిలిచి అవమానించబడిన వారు, రాజద్వేషులు, ఎక్కువ పన్ను వేయబడిన వారు, విద్యా కులాదులచే అందరికంటే గొప్పవారమని భావించేవారు, చిన్న భిన్నమైన ధర్మార్థ కామములు కలవారు, కుపితులు, దురభిమానం కలవారు, అనాధారపాత్రులు, అకారణంగా రాజ్యం నుండి బహిష్కరించబడిన వారు, పూజా సత్కార యోగ్యులైన అవి పొందని వారు, హరింపబడిన ధనము స్త్రీలో కలవారు, మనసులో వైరమున్న సామనీతి ప్రయోగం చే పైకి శాంతంగా ఉండవారు, నిత్య శంకితులు, ఇట్టివారు శత్రుపక్షానికి చెందిన వారైతే వారిలో వారికి వైరం కలిగించాలి. తన పక్షం వారైతే ప్రయత్నపూర్వకంగా వారిని శాంతులను చెయ్యాలి. ఇట్టివారు శత్రుపక్షం నుండి విడిపోయి తన పక్షానికి వస్తే వారిని సత్కరించాలి. 2 పక్షముల వారికి సమానముగు లాభం చూపుట, ఉగ్రభయం చూపుట, అత్యధిక దానమానములు ఇవి భేదోపాయ అంతర్గతములు. భేదోపాయ ప్రయోగం చే శత్రుసేనలో వైషమ్యం జనించినప్పుడు అది పురుగు తొలిచిన కర్రవలే విరిగిపోవును. ప్రభు మంత్రోత్సాహ సంపన్నుడు, దేశ కాలాభిజ్ఞుడు అగు రాజు దండం చేసి శత్రువులను అంతమొందించాలి. మైత్రిగుణ సంపన్నుడు, ఉత్తమ విచారశీలుడు అగు వారిని సామప్రయోగం చే వశం చేసుకోవాలి. ఆర్థికంగా క్షీణించిన లుబ్ధుని దానంతో వశం చేసుకోవాలి. ఒకరినొకరు శంకించుకొనుచు దుష్టులను దండం చే వశం నందు ఉంచుకొనవలెను. పుత్ర సోదరాదులు, బంధువులు, జానపదులు దాన భేదములచే వశం చేసుకోవాలి. సామంతులను, ఆటవికులను, ఇతరులను కూడా ఆవశ్యకతానుసారంగా భేదదండమును ప్రయోగించు వశం నందు ఉంచుకోవాలి. దేవతా ప్రతిమల చెక్కిన స్తంభంలో పెద్ద పెద్ద రంధ్రములందు దాగి ఉన్నవారు, స్త్రీవేషం ధరించిన వారు, రాత్రియందు అద్భుత రూపమును ప్రదర్శించువారు, భేతాళుల వలె ముఖం నుండి అగ్నిని కక్కుచున్న పిశాచముల వలె, దేవతల వలె రూపములు ధరించువారును, చేయునది మానుషమాయ, ఇచ్ఛానుసారంగా రూపం ధరించుట, శస్త్ర అగ్ని శిలా జలములు వర్షించుట, అంధకారం ఝుంఝుమారుతం పర్వతములు మేఘములు సృజించుట, ఇది అమానుష మాయ. గడిచిన ద్వాపరమందు పాండవ వంశీయుడకు భీమసేనుడు స్త్రీవేషం ధరించి శత్రువైన కీచకుని చంపెను. అన్యాయం నందును, వ్యసనం నందును, అధిక బలవంతునితో యుద్ధం నందు ప్రవర్తించిన తన వారిని మరల్చకుండుట ఉపేక్ష. భీమసేనుడితో యుద్ధానికి ఉపక్రమించిన సోదరుడైన హిడింబ నిషేధింపలేదు, స్వలాభానికై ఉపేక్షించింది. మేఘములను, అంధకారాన్ని, వర్షాన్ని, అగ్నిని, పర్వతాలను, ఇట్టి ఇతర అద్భుతాలను, దూరంగా నిలిచి ఉన్న ధ్వజశాలులకు మహాసైన్యాలను చూపుట, భిన్నములైన శత్రు సైనికుల అవయవాల నుండి రక్తధారలు ప్రవహించినట్లు చూపుట, ఇది అంతా ఇంద్రజాలం. ఈ ఇంద్రజాలాన్ని ప్రయోగించి శత్రువులను భయపెట్టవలెను. ఓం శాంతి శాంతి శాంతి.